నంబూరు శ్రీనివాసరావు అండి. మాది ఎడ్లపాడు గ్రామం. మా ఎడ్లపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ కిట్స్ అనే సంస్థని మేము ఐదుగురు పార్ట్నర్స్ కలిపి రన్ చేస్తున్నామండి 2010 నుంచి. గవర్నమెంటు తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక విడుదల రజనీ గారి పిఏ ఒకరోజు వచ్చి మా కష్టకాడికి మిమ్మల్ని రజనీ గారు కలవమన్నారు అని చెప్పారు. సరే ఎందుకు అని చెప్పి మేము వెళ్ళి కలిసామండి. కలిస్తే నేను ఎమ్మెల్యే అయినాక మీరు ఇంతవరకు కలవలేదు, నన్ను కలవాలి కదా, ఎందుకు కలవలేదు? సరే ఆ విషయాలన్నీ మా పిఏ రామకృష్ణ మాట్లాడతాడు, రామకృష్ణని కలవండి అని చెప్పారండి. సరే తర్వాత రామకృష్ణ గారిని కలిస్తే ఇట్లా ఎమ్మెల్యే గారికి 5 crores 5 కోట్లు ఇవ్వండి, మీరు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు ఈ నియోజకవర్గంలో అని చెప్పారు. ఎందుకు ఇవ్వాలి, మాకు అనుమతులు అన్నీ ఉన్నాయి, అన్ని అనుమతులతో నడుపుతున్నాము, ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, మీరు ఒకసారి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు అని అన్నారు. సరే మేము ఆలోచించుకుంటా కలవలేదు 2 నెలలు. తర్వాత ఒకరోజు సడన్గా విజిలెన్స్ ఎస్పీ వాళ్ళ సిబ్బందితో 20 మంది సిబ్బందితో వచ్చి క్రష్లో రైడ్ చేశారండి. రైడ్ చేసి మీ అనుమతులన్నీ మీ అన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి మరుసటి రోజు మైనింగ్ వాళ్ళని పంపించి క్వారీలన్నీ మీకు ఇంతంత క్వాంటిటీలు వచ్చినాయి, ఇంత ఎక్కువ కొట్టారు, దానికి గాను మీకు 50 కోట్ల పెనాల్టీ పడుతుందని చెప్పారు. మాకు ఏ నోటీసు ఇవ్వకుండా సడన్గా వచ్చారు అని చెప్పారు. సరే తర్వాత మేము ఆలోచించుకొని ఎట్లా చేయాలి ఏంటనేది ఆలోచించి తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము. కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ మాకేం చేయాలో తోసకపోతే తర్వాత ఎస్పీ గారే ఒకరోజు మార్చి ఆఖరు వస్తుంది, మార్చి ఆఖరిలో సెటిల్ చేసుకుంటారా, క్లోజ్ చేయమంటారా, అదే పెనాల్టీ రేజ్ చేయమంటారా 50 కోట్లు, మీరు మార్చిలో చేసుకోండి, నేను పెనాల్టీ రేజ్ చేస్తాను 50 కోట్లు అని అన్నారండి. సరే మేము అట్లా కాదని చెప్పి అంటే ఎస్పీ గారు సరే మీరు రామకృష్ణతో కాదు గోపితో మాట్లాడుకోండి అని చెప్పారు. సరే గోపి గారిని కలిస్తే సరే ఇవన్నీ కాదులే, ఒక 2 కోట్లు ఇవ్వండి, ఫైనల్ చేస్తానని చెప్పారు. సరే దానికి మేము అట్లా కాదని అన్నా కూడా మీరు ఇస్తారా, మీ మీద SC ST అట్రాసిటీ కేసులు పెట్టి బొక్కలో వేపిస్తాము, మీరు ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బొక్కలో వేపిస్తాము, మీ ఇష్టం, మీ మీద కేసులు పెట్టిస్తాము అని చెప్పి మేము కొంచెం భయపడి ఇక మా పార్ట్నర్స్ అందరం మాట్లాడుకొని ఇక చేసేది లేక రైతుల దగ్గర, తెలిసిన రైతుల దగ్గర, వాళ్ళ దగ్గర, చుట్టాల దగ్గర అప్పు తీసుకొచ్చి 2 కోట్లు చంద్రించింది. అది తర్వాత 2 కోట్లు ఆమెకి ఇవ్వమన్నారు. తర్వాత 10 లక్షలు ఎస్పీ గారికి ఇవ్వమన్నారు గారండి. ఎస్పీ గారికి ఇచ్చాము 10 లక్షలు. ఇంకో 10 లక్షలు గోపి నాకు పర్సనల్ నేను సెటిల్ చేశాను కదా, నాకు 10 లక్షలు ఇవ్వమన్నాడు. అట్లా మొత్తం 2,20,00,000 ఇవ్వాలి వచ్చింది. కంప్లైంట్ మేము ఇక అందుకని తర్వాత గవర్నమెంట్ మారినాక ఇక విజిలెన్స్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం. మళ్ళీ రీసెంట్గా విజిలెన్స్ డీజీ గారికి కంప్లైంట్ ఇచ్చాము, ఏసీబీ డీజీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు న్యాయం చేయండి, మాకు ఎట్లా జరిగింది అని చెప్పుకొని ప్రాధాయపడి మాకు న్యాయం చేయమని కోరాము.